నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు బాలల సంరక్షణ కేంద్రాల జిల్లా స్థాయి సిఫార్సుల కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్పర్సన్ మరియు కలెక్టర్ మాట్లాడుతూ లైసెన్స్ పొందని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లకు సంబంధించి తదుపరి కార్యాచరణ సిద్ధం చేసి అక్కడ వసతి పొందుతున్న పిల్లల విషయమై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిటీ సభ్యులను ఆదేశించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, పోలీస్ డిపార్ట్మెంట్, డీసీపీయూ సిబ్బంది కలిసి పనిచేయాలని తెలిపారు. లైసెన్స్ పొందిన చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బాలలకు సంబంధించి పౌష్టికాహారం, ఆరోగ్యం, రక్షణ మరియు మంచి వాతావరణం కల్పించాలని తెలియజేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి త్రాగునీరు, పన్ను వసూళ్లు, శానిటేషన్ అనుమతులు లేని లేఅవుట్లలో నిర్మాణాలు తదితర అంశాలపై సంబంధిత శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాలువలకు నీరు విడుదలైనప్పుడు మంచినీటి చెరువుల్లో నీరు నింపుకొని సురక్షితమైన త్రాగునీరుని ప్రజలకు సరఫరా చేయాలని అన్నారు. తాగునీరు కలుషితం అయితే డయేరియా ప్రబలే అవకాశం ఉందని, కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. అత్తిలి ఎస్వీఎస్ఎస్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంగ్లీష్ మీడియం పాఠశాలను తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు మాట్లాడుతూ ఇప్పటి వరకు డిగ్రీ కళాశాలగా ఉంటూ అత్తిలి పరిసర ప్రాంతాల వారికి విద్యను అందిస్తున్న ప్రీ కేజీ నుండి 7వ తరగతి వరకు క్లాసులను కూడా ప్రారంభించడం అభినందనీయం అన్నారు. ఈ పాఠశాలకు అన్ని మౌలిక సదుపాయాలతో పాటు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, భవనాలు ఉన్నందున చిన్నపిల్లలకు ఉత్తమ బోధన అందించగలదు అన్నారు. భవిష్యత్తులో ఈ పాఠశాల ఉన్నత పాఠశాలగా వర్గోన్నతి చెందాలని ఆశించారు. పాఠశాల కమిటీ చైర్మన్ దాసం గోవిందరావు, కార్యదర్శి మద్దాల వెంకటేశ్వరరావు, సలహాదారు రమణారావు, ప్రిన్సిపల్ పి రామశర్మ, షబానాలతో పాటు ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్, అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు, మండల టీడీపీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ భరణి ప్రసాద్, జడ్పీ కోఆప్టెడ్ సభ్యుడు అబిబుద్దీన్, కురెళ్ల ఉమామహేశ్వరరావు, పోలిశెట్టి రంగారావు, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్, మాజీ ఎంపీపీ కేత సత్యనారాయణ, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన అత్తిలి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో మనందరికీ కూడా తెలిసే విధంగా గత అనేక సంవత్సరాలుగా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో విద్యను అందిస్తూ మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రీ కేజీ నుంచి 7th క్లాస్ వరకు కొత్తగా స్కూల్స్ను కూడా ప్రారంభించి మన అత్తిలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఒక అత్యుత్తమమైనటువంటి విద్యను అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని స్కూల్ని ప్రారంభించడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటూ
ఈ ట్రస్ట్ చైర్మన్ గారు గోవిందరావు గారు, అదేవిధంగా కరస్పాండెంట్ కార్యదర్శి అద్దా వెంకటేశ్వరరావు గారు, అలాగే ప్రిన్సిపల్ గారు, అడ్వైజర్ గారు, రమణమూర్తి గారు అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ స్కూలు ముఖ్యంగా మనందరం కూడా పరిశీలిస్తే అన్ని సదుపాయాలు ఉండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉండి, ఒక పర్మనెంట్ బిల్డింగ్స్, అదేవిధంగా ప్లే గ్రౌండ్ అంతా కూడా మంచి స్టాఫ్ని కూడా ఇక్కడ రిక్రూట్ చేసుకుని ఒక ఉత్తమమైనటువంటి విద్యని పిల్లల నుంచి, ముఖ్యంగా పిల్లల్ని చిన్న పిల్లల స్థాయి నుంచి కూడా ఏ విధంగా వాళ్ళందరికీ కూడా ఒక అన్ని విధాలుగాను కూడా వారు మానసికంగాను ఫిజికల్గాను కూడా మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఒక మంచి వాతావరణంలో ఈ స్కూల్ని ప్రారంభించుకోవడం సంతోషమైన సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరికీ కూడా ఇక్కడ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ స్కూల్ భవిష్యత్తులో నత్తి ప్రాంతంలో మంచి స్కూల్గా ఇంకా ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రీకేజీ నుంచి 10th వరకు కూడా ఇక్కడ క్లాసెస్ ప్రారంభించి సక్సెస్ అవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నాను. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో సిమెంట్ రోడ్లు నిర్మించి అభివృద్ధి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. అత్తిలి మండలం మంచిలి గ్రామంలో 12 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును శాసనసభ్యుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా 12.5 కోట్లతో సిసి రోడ్లు, అలాగే తేతలిలో కూడా 10 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును కూడా ప్రారంభించినట్లు తెలిపారు. 2014 నుండి 19 వరకు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేశానని, ప్రస్తుతం అభివృద్ధి పనులు చేపడుతూ ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ ద్వారా త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ సహకారంతో గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సుపరిపాలన అందించడంలో దాతలు కూడా సహకరించాలని కార్యక్రమంలో అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు, మాజీ ఎంపీపీ కేత సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షుడు కేత సత్యనారాయణ, మండల టీడీపీ కార్యదర్శి ఆల్తి సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ రామయ్య, టీడీపీ నాయకులు సిరగాని నాగేశ్వరరావు, శీతల శ్రీనివాస్, ఎంపీడీఓ శామ్యూల్, తహసీల్దార్ దశవంశీ, విస్తరణాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం నిమిత్తం 3.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాల్ని చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అత్తిలి మండలం మంచిలి గ్రామంలో 12.5 లక్షల రూపాయలు, తణుకు రూరల్ మండలం తేతలి గ్రామంలో 10 లక్షల రూపాయలతో 2 సిమెంట్ రోడ్లని ప్రారంభించుకోవడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను కూడా రాబోయే రోజుల్లో గతంలో 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే గ్రామాల్లో సీసీ రోడ్లన్నీ కూడా ప్రతి కాలనీలోనూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కాలనీస్లో కానీ అన్నిటిలోనూ కూడా మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేసాం. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీలు, అదేవిధంగా ఇంటింటికి తాగునీరు అందించే విధంగా జల్ జీవన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందించడం జరుగుతుంది. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ మౌలిక సదుపాయాలు కల్పన ధ్యేయంగా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా ఈరోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మోడీ గారి సహకారంతో గ్రామాలన్నీ కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాలనలో తీసుకెళ్లి ఒక సుపరిపాలన అందించడానికి ఈరోజు మేమందరం కూడా కృషి చేస్తున్నాం. ఈరోజు గ్రామాలన్నీ కూడా ముఖ్యంగా అభివృద్ధి చెందాలన్నా గ్రామ నాయకులు, అదేవిధంగా దాతలు కూడా సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు పాత్రను పోషిస్తే గ్రామాలన్నీ కూడా ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు రామయ్య గారు, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, అలాగే తేతలి సర్పంచ్ గారు, ఈ విధంగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత సార్వత్రిక ఎన్నికల్లో అత్తిలి మండలంలోని పోలింగ్ బూత్లలో కూటమికి 70% పైగా ఓట్లు పోలైన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటించారు.
ఆయా గ్రామాల్లో అభివృద్ధి అయినా సంక్షేమం అయినా ఖాళీ కాగితంపై రాసి ఇచ్చేలా అక్కడి ప్రజలకు హామీ ఇస్తున్నట్లు చెప్పారు. అత్తిలి మండల తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల నియామకాల్లో భాగంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. అత్తిలి నుంచి 2013లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, మండలంలోని కే సముద్రపుగట్టు గ్రామం నుంచి పోరాటాలతో ప్రారంభమై ఆనాడు చేపట్టిన పాదయాత్రలో తనకు అత్తిలి మండలం ఎంతో అండగా నిలబడిందని అన్నారు. అత్తిలి మండలం తనకు ఎంతో సెంటిమెంట్గా ఉంటూ వెన్నంటి ఉంటూ పాలనలో పార్టీ కార్యక్రమాల్లో మండల ప్రజలు అందిస్తున్న సహకారం ఎంతగానో ఉందని అన్నారు. 2014 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించగా అత్తిలి మండలంలోనే 2019 ఎన్నికల్లో 50,000 మెజార్టీ, 2024 ఎన్నికల్లో 17,000 ఓట్ల మెజార్టీ సాధించామని చెప్పారు. దాదాపు 65% ఓట్లు అత్తిలి మండలంలో ప్రజలు అందించారని, కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కలిసి అభివృద్ధి సంక్షేమంతో పాటు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాయని అన్నారు. 19 నుంచి 24 వరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వ్యవస్థలను భ్రష్టు పట్టించాలని, ఎస్సీ బీసీ సప్లాన్ నిధులను కూడా గత ప్రభుత్వ హయాంలో పక్కదారి పట్టిస్తే చంద్రబాబు వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. గ్రామాల్లో గ్రూప్ తగాదాలు లేకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ నూతన కమిటీ నాయకత్వం చర్యలు తీసుకోవాలని రాధాకృష్ణ సూచించారు. అత్తిలి మండల పార్టీ అధ్యక్షులుగా పోలిశెట్టి చందు, కార్యదర్శిగా ఆల్తి అజయ్ కుమార్లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ పరిశీలకులుగా ఎర్ర వేణుగోపాల్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా టీడీపీ నాయకుడు పోలిశెట్టి చందువును నియమించడం పట్ల పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తనను టీడీపీ మండల అధ్యక్షునిగా నియమించడానికి కృషి చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పోలిశెట్టి చందు బుధవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలియజేశారు. తణుకు పట్టణంలోని 4, 20వ వార్డుల కమిటీ ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆర్మిల్లి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 4వ వార్డు అధ్యక్షులుగా షేక్ మూజీ, ఉపాధ్యక్షులుగా కంతేటి పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శిగా కాసాని కోటేశ్వరరావు, కోశాధికారిగా మల్లుల అంజలి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా జాస్తి రామబ్రహ్మం చౌదరి, జకంశెట్టి కృష్ణారావు, కోటి మణిప్రకాష్, కార్యదర్శులుగా తమ్మిశెట్టి దుర్గాప్రసాద్, వనచర్ల మహాలక్ష్మి, నేకూరి కృష్ణ ఎన్నిక కాగా 20వ వార్డు అధ్యక్షులుగా నేర రాజ్ కుమార్, ఉపాధ్యక్షులుగా జక్కంశెట్టి దాన నరేందర్రావు, ప్రధాన కార్యదర్శిగా విత్తనాల సాయి, కోశాధికారిగా జొండు వెంకటరమణ, కార్యనిర్వాహక కార్యదర్శులుగా షణ్ముఖి రామ్కుమార్ రాజు, గమని సుష్మంత్ కుమార్, బేగం హుసేన్, కార్యదర్శులుగా కాకరపర్తి శ్రీనివాస్, తుమ్మల సత్య శ్రీనివాస్, ముల్లే వెంకట విజయ్ కుమార్ తదితరులు ఎన్నికయ్యారు. ఉపాధి హామీ పరిరక్షణకు వ్యవసాయ కార్మిక సంఘం చేసే ఉద్యమ పోరాటాలకు కూలీలందరూ అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళ చినవీర్ భద్రరావు కోరారు. ఉపాధి హామీ పర్యటనలో భాగంగా బుధవారం ఇరగవరం మండలం కుముదవల్లి గ్రామంలో పనిచేస్తున్న కూలీలను కలిసి ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ పేదరిక నిర్మూలనకు తోడ్పాటును అందిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించకుండా నిధుల కోత పెడుతూ కూలీల నోటికాడ కూడు లాగేసుకుని ఏకమొత్తంగా కాంట్రాక్టుదారులకు దోసిపడుతోందని వీరభద్రరావు విమర్శించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తణుకు 3, 4 వార్డుల్లో ఉండ్రాజవరం రోడ్లోని 60 లక్షలతో నిర్మిస్తున్న డ్రైనేజ్ పనులను కూటమి నాయకులు పరిశీలించారు. ఉండ్రాజవరం రోడ్ ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డ్రైనేజ్ నిర్మాణంలో ఏమీ లోపం ఉండకుండా చూడాలని అన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ గుబ్బల శ్రీను, కోడూరి ఆంజనేయులు, సౌరపల్లి శ్రీను, గుబ్బల జ్ఞానేశ్వర్, గాజుల మణికంఠ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు శ్రీ వేణుగోపాల్ స్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గురువారం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి విద్యార్థికి ఫైన్ రైస్ ఇవ్వాలనే ఉద్దేశంతో 1423 పాఠశాలలకు 75 ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కు 25 కేజీల సన్న బియ్యం బ్యాగులను సరఫరా చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా రేపల్లి నుండి సన్న బియ్యం సూపర్ ఫైన్ వెరైటీ రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించి సన్న బియ్యం టెక్నికల్ సర్టిఫికేట్ ఆమోదం పొందిన అనంతరం గోడౌన్ల ద్వారా 80,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 18 రోజులకు పాఠశాలలకు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సూపర్ ఫైన్ వెరైటీ రైస్ ను అందించాలనే ఉద్దేశంతో సరఫరా చేసినటువంటి బియ్యాన్ని జేసీ పరిశీలించారు. పాఠశాలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకంలో ఎటువంటి లోటుపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము ప్రతి పిల్లవాడికి కూడా ఫైన్ క్వాలిటీ రైస్ ఇచ్చేదానికి గత 15 days నుంచి కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎస్సీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిపి మన జిల్లాలో దాదాపు ఇప్పటి వరకు అంటే అన్ని స్కూల్స్ దాదాపు 1423 స్కూల్స్కి గాను 75 హాస్టల్స్కి గాను ఇప్పటి వరకు ఫైన్ క్వాలిటీ రైస్ అంటే సన్న బియ్యాన్ని మనం 25 kgల ప్యాకెట్లు చేసి దాదాపు 10,000 ప్యాకెట్లు అన్ని స్కూల్స్లలో అన్ని హాస్టల్స్లో ప్లేస్ చేయడం జరిగింది. రేపు స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి పిల్లలందరికీ కూడా సన్న బియ్యం ద్వారా చేయబడిన అన్నాన్ని అందరికీ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. ఇది మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి పిల్లవాడికి మంచి క్వాలిటీ ఆహారం అందించాలి అనే ఉద్దేశంతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేసిన ప్రొసీజర్ ఇది. దీనివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ రైస్ ఇంప్రూవ్ అయ్యి పిల్లలు కూడా ఇష్టంగా తినేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మాల్ న్యూట్రిషన్ కూడా మనం దీనివల్ల నివారించవచ్చు. అదేవిధంగా ఈ ఫైన్ క్వాలిటీ రైస్ ఎక్కడైతే మార్కెట్ కన్నా వాల్యూ తక్కువైపోయి ఎంఎస్పీ కన్నా తక్కువ అవుతుందో అప్పుడు గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి ఎంఎస్పీకి కొనుక్కొని రైతుల దగ్గర నుంచి అక్కడ నుంచి ఆ మిల్లులకి పంపించి అక్కడ నుంచి ఇది ఆడిచ్చి ప్రతి జిల్లాకు కూడా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా మన జిల్లాకి అయితే బాపట్ల జిల్లా నుంచి రైస్ వచ్చింది. దీనికి ఒక కొత్త విధానం కూడా పెట్టారు. ఏంటంటే క్యూఆర్ కోడ్ మెకానిజం ద్వారా ట్రేసబిలిటీని పెట్టారు. ట్రేసబిలిటీ అంటే ఏంటంటే నేను తింటున్న ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకునే విధంగా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆ విధంగా వెళ్తుంది. దాన్ని భాగంగానే ఈసారి ట్రేసబిలిటీ అంటే మనం తింటున్న ధాన్యం ఏ రైతు పండించారు, ఏ మిల్లులో ఆడిచ్చారు, అక్కడ నుంచి ఏ గోడౌన్లో వెళ్ళింది, అక్కడ ఏ టెక్నికల్ అసిస్టెంట్ దాన్ని సర్టిఫై చేసి బాగుందని చెప్పారు అన్న ఉద్దేశంతో ప్రతి స్కూల్కి కూడా క్యూఆర్ కోడ్ మెకానిజంలో ఈ బ్యాగ్స్ని పంపించడం జరిగింది. ప్రతి హెడ్ మాస్టర్ కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఏ రైతు పండించారని ఆటోమేటిక్గా డీటెయిల్స్ వచ్చేస్తాయి, ఎక్కడ ఆడిచ్చారు, ఏ గోడౌన్ నుంచి వస్తుంది అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఈ ట్రేసబిలిటీ అనేది ఇంటర్నేషనల్గా రికగ్నైజ్డ్ ఒక కొత్త కాన్సెప్ట్ కాబట్టి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది గవర్నమెంట్. సో దీని ద్వారా ఇప్పటి వరకు మన జిల్లాలో అయితే దాదాపు 80,000 మంది పిల్లలకి కావాల్సిన నెక్స్ట్ 18 daysకి కావాల్సిన మొత్తం బియ్యాన్ని కూడా మనము రెడీ చేసి పెట్టడం జరిగింది. ముఖ్యంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తరఫున మన డిఎం గారు, అదేవిధంగా డిఈఓ గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిసికట్టుగా గత వారం 10 రోజుల నుంచి డే అండ్ నైట్ కూడా పనిచేసి వచ్చిన బియ్యాన్ని అంతా కూడా ప్యాక్ చేసుకుని 25 kgsలో ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఫైన్ క్వాలిటీ రైస్ని అన్ని స్కూల్స్లో ప్లేస్ చేయడం జరిగింది. రేపు ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అండ్ ఆనరబుల్ మినిస్టర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఆనరబుల్ మన సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా ఇన్వైట్ చేసుకొని అందరి సమక్షంలో పిల్లలందరికీ కూడా ఈ ఫైన్ క్వాలిటీ రైస్ ద్వారా అందించే అన్నాన్ని మనం రేపు పెట్టడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి శుభవార్త. బుధవారం జ్యేష్ఠమాసం పౌర్ణమి తిథిని పురస్కరించుకొని జుత్తిక గ్రామ దేవత జుత్తిగమ్మ అమ్మవారికి ఆలయ అర్చకులు వేమూరి రవిశర్మ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, సహస్రనామార్చన, రుద్ర, నవగ్రహ, మృత్యుంజయ, చండీ హోమాలు ఘనంగా నిర్వహించారు. చండీ హోమం విశిష్టతను ప్రముఖ వేద శాస్త్ర జ్యోతిష పండితులు తంగిరాల వెంకట మల్లికార్జున శర్మ భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తమ్మనంపూడి వీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం సిసలి గ్రామంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత బొండు ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతుందని, పర్మిషన్లతో పని లేకుండా యథేచ్ఛగా బొండు ఇసుకను తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్న మైనింగ్ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చినా తమకు రావాల్సిన మామూళ్లు ఆఫీసుకు చేరడంతో అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. రెవెన్యూ యంత్రాంగ పర్యవేక్షణలోనే ఈ మట్టి మాఫియా బొండు ఇసుకను భారీగా తరలిస్తున్నారు. లారీకి 9,000 నుండి 12,000 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. లారీ డ్రైవర్లు సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తున్న దృశ్యాలు పోలీసులకు చేరవేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. బొండు ఇసుక లారీలపై ఎటువంటి పరదాలు కప్పకుండా అతివేగంతో లారీలు దూసుకుపోతుంటే వెనకాల ప్రయాణం చేసే ప్రయాణికుల కళ్ళలో ఇసుక పడి తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. బొండు ఇసుక తరలిస్తున్న మట్టి మాఫియాకు ఎటువంటి అనుమతులు లేకుండా భీమవరం పట్టణానికి తరలిస్తున్నారు. ఈ మట్టి మాఫియా ఆగడాలను అరికట్టాలని వారు కోరుకుంటున్నారు.
చింతలగోటి గరువు గ్రామంలో కేవిడి ప్రసాద్ అనంతలక్ష్మి దంపతులచే మండలంలో నిర్మించిన ధ్యాన గురువు పత్రిజీ చేతుల మీదుగా ప్రారంభించబడిన వివేకానంద పిరమిడ్ నందు పౌర్ణమి ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పత్రిజీ ప్రబోధించిన జ్ఞాన సందేశాలను వివరించి పిరమిడ్ అంటే విద్యాలయం ప్లస్ వైద్యాలయం ప్లస్ దేవాలయం అని, పిరమిడ్లో ధ్యానం చేస్తే మూడింతల శక్తిని పొందుతామని అన్నారు. ఇర్రింకి రంగదాస్ పైడమ్మ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.